ఎస్బీఐ బ్యాంకుల ముందు సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్బీఐ బ్యాంకు ముందు ఎన్నికల బాండ్ల వివరాలు తక్షణమే వెల్లడించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్ అధ్యక్షతన జరిగింది. ఈ యొక్క సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, యార్ల శ్రీకాంతులు మాట్లాడుతూ ఎలక్ట్రారోల్ బాండ్ల వివరాలను వెల్లడించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్బీఐ పాటించాల్సిందేనని సిపిఎం డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రమైన వైరా రోడ్ ఎస్బీఐ బ్యాంకు ముందు ఎన్నికల బాండ్ల వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఎస్బీఐ యాజమాన్యం తక్షణమే వెల్లడించాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులకు సభ్యులకు మాచర్ల భారతి, సిహెచ్ కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్, మెరుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఎస్బీఐ దీన్ని కూడా మాయ చేశాడు, మోసం చేశాడు. ఎస్బీఐ అట్లనే మోడీ ఇద్దరు కలిసి ఎన్నికల బాండ్లను బయటకు రాకుండా చూస్తూ ఉన్నారు. ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి? ఈ దేశంలో ఈ రోజున అశ్యత పక్షపాతం నడుస్తూ ఉంది. నీకది నాకిది, మన ఇద్దరం పంచుకుందాం, ఇది అశ్యత పక్షపాతం అని అంటే దీన్ని క్రోనీ క్యాపిటలిజం అని అంటారు. అదానీ, అంబానీ, అమిత్ షా, మోడీ ఈ నలుగురు జోడి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది. అమిత్ షా అట్నే మోడీ ఈ జోడీకి కావాలి అధికారం, ఆ అధికారం కోసం డబ్బు. అదానికి, అంబానీకి కావాలి సంపద. ఈ సంపద రావాలంటే అధికారం ఉండాలా? ఈ అధికారం అమిత్ షాకి అట్నే మోడీకి వీళ్ళిద్దరికి అప్పచెప్పాలా? అంటే వీళ్ళకి అధికారం కావాలా? అధికారం కావాలంటే డబ్బులు కావాలా? వీళ్ళకి సంపద కావాలా? సంపద కావాలంటే అధికారాన్ని ఉపయోగపెట్టుకోవాలా? ఈ రూపంలో ఈ ఎన్నికల బాండ్లను రిలీజ్ చేశారు. డబ్బులు ఎట్లా ఇవ్వాలా, ఏమివ్వాలా, ఈ కార్పొరేట్ వాళ్ళు ఎవరికి ఎంత ఇవ్వాలనేది గతంలో రాజకీయ పార్టీలకి ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ఒకే ఒక్క రాజకీయ పార్టీకి సింహభాగాన్ని అంటే 90% నిధుల్ని ఎన్నికల బాండ్ల పేరుతోటి ఎవరిచ్చారో తెలవకుండా, ఎందుకు ఇస్తున్నారో తెలవకుండా, ఎంత ఇస్తున్నారో తెలవకుండా దీన్ని దాచిపెడుతూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. దీనిపైన సిపిఎం పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మొట్టమొదటి నుండి ఎన్నికల బాండ్లను వ్యతిరేకిస్తూ ఈ విధానం సరైంది కాదని, ఎన్నికల బాండ్ల ద్వారా ₹1 కూడా తీసుకొని పార్టీ, రాజకీయ పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే. సిపిఎం పార్టీ ఒక్కటే ఎన్నికల బాండ్లను వ్యతిరేకించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ₹1 కూడా చందా తీసుకోలేదు. ఆ సిపిఎం పార్టీ అధినేత సీతారాం యేచూరి కోర్టుకు వెళ్ళాడు. ఏమని కోర్టుకు వెళ్ళాడు? ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఇవి చట్ట విరుద్ధం, వీటిని బయట పెట్టాలి, ఎన్నికల బాండ్లను రద్దు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసింది. ఈ రద్దు చేయడంతో పాటు ఎన్నికల బాండ్లను ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎవరిచ్చారు, ఈ వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఎస్బీఐ అంటుంది మాకు ఇంకా సమయం కావాలా, లెక్క తేలటం లేదు అని అంటుంది. లెక్క తేలరా? ఎవరు తేలనివ్వటం లేదు. ఈ రోజున మొత్తం డిజిటల్ యుగం. ఒక్క బటన్ నొక్కితే మొత్తం 10 నిమిషాలలో ఇన్ఫర్మేషన్ మొత్తం ఎదురుగా వస్తుంది. కానీ మోడీ గారు లెక్క తేలనీయటం లేదు. అందుకే ఈ పూట డిమాండ్ చేస్తా ఉన్నాము, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకు? సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు. అందుకే ఈ పూట ఈ దేశవ్యాప్తంగా మేము బ్యాంకుల ముందు ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా జయప్రదం చేసిన కామ్రేడ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్బీఐల ముందు ధర్నాలు చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా ఎలక్ట్రల్ బాండ్స్, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎలక్ట్రల్ బాండ్స్ ఉండకూడదని ఫస్ట్ నుంచి కూడా సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ తీసుకొచ్చి ఈరోజు ఎస్బీఐ కూడా కేంద్ర ప్రభుత్వానికి లాలూచి పడి
ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికల సందర్భంగా ఎన్నికలు అయిపోయే వరకు కూడా జాప్యం చేస్తూ ఈ వివరాల్ని బయట పెట్టకుండా ఎస్బీఐ ప్రధానమంత్రితో కుమ్మక్కైన పరిస్థితి నేడు కనబడతా ఉంది. అందుకనే ఎస్బీఐ చైర్మన్ ని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆ వివరాలు వెంటనే బహిర్గతం చేయాలని సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మా ఆల్ ఇండియా సెక్రటరీ సీతారాం యేచూరి గారు చెప్పారు, ఈ వివరాల్ని మార్చి 13 వరకు చెప్పాలి, బయట పెట్టాలి అని. అంతేకాకుండా ఎన్నికల చీఫ్ కమిషనర్ అరుణ్ గోయల్ ఎట్లయితే రాజీనామా చేశాడో ఆ వివరాలను కూడా వెంటనే చెప్పాలి అని సీతారాం యేచూరి గారు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ మొత్తం కూడా ఆల్ ఇండియా వైజ్ గా అదే కోరుకుంటుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి వెంటనే ఆ వివరాలన్నీ కూడా బయట పెట్టాలని సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంబంధించి మొట్టమొదటి నుంచి సిపిఎం పార్టీ ఎన్నికల పేరుతోనే ఈ బాండ్లను సేకరించడం అనేది సరైనది కాదు అని చెప్పి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్నది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఎన్నికల బాండ్లను సమీకరించడం, దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పే అధికార పార్టీ మోడీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో అది తప్పని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎస్బీఐ అధికారులు కమిషనర్ వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. కానీ కావాలని ఈ ప్రభుత్వం ఎస్బీఐ అధికారులు జాప్యం చేస్తూ ప్రభుత్వాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇవాళ అనేక అవకాశాలు ఎవరు ఏంటి అని చెప్పి ఒక బటన్ నొక్కితే, ఇందాక పొన్నం గారు చెప్పినట్టు ఒక బటన్ నొక్కితే మొత్తం వివరాలు వస్తాయి. ఆ వివరాల ప్రకారం మొత్తం బయటకు ఇవ్వచ్చు. కానీ ఆ రకంగా ఇవ్వకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడేసి ఇవాళ ఆ బయట రాకుండా చూడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నది. ఇది సరైనది కాదని చెప్పి కూడా భావించడం జరుగుతుంది. ఇవాళ దేశంలో ఇది ఒకటే కాదు, ఇవాళ ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశాడు. ఎందుకు రాజీనామా చేశాడని కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇవాళ ఒక ఎంపీ అంటున్నాడు, 400 సీట్లు మాకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి చెప్తున్నాడు. ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించాడు, దానికి ఇప్పటికే చాలా సవరణలు చేశారు. ఇవాళ మళ్ళీ బీజేపీ వస్తే ఇవాళ ఎన్నికల బాండ్లే కాదు, లేకపోతే రకరకాల దాడులే కాదు, రాష్ట్రానికి రాజ్యాంగాన్ని కూడా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.